నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పోడు భూముల లొల్లి మళ్లీ మొదలైంది. తాము తాతల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా మండలాల్లోని పోడు భూములు వివాదాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయొద్దని పోడుదారులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. తమకు సాగుని అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆందోళన చేస్తున్నారు. మాచారెడ్డి, సిరికొండ, మోపాల్, లింగంపేట్, ధర్పల్లి మండలాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. దశాబ్దాలుగా పంటలు సాగు చేస్తున్న భూముల్లో పంటలు పండనివ్వకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా గత దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతాల్లో అటవీ ప్రాంత సమీపాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పంటలు సాగు చేస్తున్నప్పటికీ అధికారులు, ముఖ్యంగా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవైపు రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగు చేస్తున్నప్పటికీ బోర్లను పూడ్చివేయడంతో పాటు పంటలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కాపూర్ గ్రామంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా రైతులపై కేసులు నమోదు చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు రైతులు తమకు పంట సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అక్కాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. వారికి ఇప్పటికే అటవీ హక్కులకు సంబంధించిన గుర్తింపు పత్రాలను కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మహిళా రైతు ఉంది. అమ్మ, చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మేము మా తాతలు కొట్టిన భూములు ఇవి, మా తాతలు అప్పటి నుండి చేసుకుంటారు భూములు ఇవి. మేము ఇప్పుడు చేసుకున్నవి కావు. మేము చేసుకోవట్టయినా కానీ 40-50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఏది లేదు. ఇప్పుడు గత సంవత్సరం నుండి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ సప్న మేడం, రమేష్ సార్ వచ్చిరంటేనే మాకు ఇక్కడ ఏరియాకు ఇబ్బంది వచ్చింది సార్. మేము ఇక్కడ నాట్లు వేసుకుంటున్నాం. మా తాతలు అప్పుడు మక్కలు వేసుకుర్రు. మంచిగానే పంటలు పండించుకున్న మా మీద మొత్తం ఇట్లా పొక్కలు తోడి మాకు ఇప్పుడు ఈ భూమి కోసం మాకు ఏదైనా న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో హక్కుపత్రాలకు సంబంధించిన సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొనసాగిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ హయాంలో కూడా సర్వేలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ రైతులు మాత్రము తమకు సర్వే చేస్తున్నారు, హద్దులు గుర్తించడం లేదు, భూములు ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. అసలు ఏమంటారు అధికారులు? ఏమంటారు అధికారులు ఏమంటారు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఒక మాట ఏమన్నాడు, నేను హయాంలోకి వస్తే, నేను గిట్ట పదవిలోకి వస్తే పోడు భూములు పట్టాలు ఇస్తాను అన్నాడు. అది ప్లస్ పాయింట్ అయింది. ఇది ప్రతిపక్ష పోల పుణ్యమా, ఇది మరి పారాస్టోల పుణ్యమా? ఈ ధ్వంసం చేసుడు ఈ 40-50 ఏళ్ళ కిందిది ఇది మొత్తం మనిషికి ఎకరాలు ఏమంతా పడిపోయింది, ఏం లేదు. ఎకరాలు మనిషికి 30 గుంటలు ఎకరము, అట్లా 20 గుంటల నుంచి ఉన్నది. అయితే ఈ రమేష్ సారు, ఈ సప్నమ్మ మేడము, సప్నమ్మ భర్త కానిస్టేబుల్ కామారెడ్డిలే. అయితే ఈమె బీటీ ఆఫీసర్ ఇక్కడ ఏమవుతుంది, తాపకాయన బలం పట్టుకుంటా రమేష్ సార్ చెప్పుడు ఆమె మర్చుకుంటా ఈ ధ్వంసం చేసుడు, ఇవన్నీ అంత షాటలు విక్కపోడు, ఇవన్నీ రాళ్ళేసుడు, రప్పలేసుడు, పొక్కలు తీసుడు భూములలో, ఇవన్నీ మట్లాంటికి అన్ని జడగొట్టిపోయారు. అయితే నేను ఒక్కటి కోరేది ఏంటంటే, ఈ 70 మందిలో ఫారెస్ట్ వాళ్ళు 70 మంది కిసం పోతారా, లేకపోతే మరి మాకు ఏమన్నా జీవనోపాధి హామీ పెడతారా? మరి అదే సంగతి. కానీ ఇంకొకటి ఏది లేదు. ఇక ఈ ఫారెస్ట్ వాళ్ళకు మంచిది పుణ్యమా, రేవంత్ రెడ్డికి పుణ్యమా, ఎవ్వరికైనా పుణ్యము. ఇది అంత కఠినమైన చర్య తీసుకోవాలి మా మీద తీసుకొని, మరి సర్వే చేయాలి. లేకపోతే లోపటినన్నా మొత్తము మా పిల్లార మాలకాడికి వేస్తుంటే లోపటిని వేసినా సార్ ఇక ఎకరము 2 ఎకరాలు గిట్ట దాటినట్టుంటే అంత నిబంధనలకు వచ్చింది. ఇది జ్ఞాపకం చేస్తున్నా. గత ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తాము, సర్వే చేస్తామని కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అసలు మీకు చివరగా ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? మేము గత 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నాం కాబట్టి మాకు ఉన్న సాగు భూమి కొంత మేరకు 20 గుంటలు ఎకరం ఉన్నది ప్రతి ఒక్కరికి. దాన్నే సాగు చేసుకోనికి మాకు అనుమతి ఇవ్వాలని, హక్కుపత్రాలు ఏమన్నా ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. ప్లస్ ఏంటంటే బీటా ఆఫీసర్ స్వప్న వాళ్ళ భర్త కానిస్టేబుల్ వచ్చి బోర్ బావిలలో రాళ్ళు వేసి వాళ్ళు ధ్వంసం చేసి ఇవన్నీ ఎత్తు రేపారు రమేష్ ఇప్పుడు వాళ్ళ డబ్బులు పెట్టుకొని వడ్లు సొంత డబ్బులతోని వడ్లు అన్నీ ధ్వంసం చేసారు. పంటలు వేసుకునే టైంలో, నారు పోసుకునే టైంలో మొత్తం ఒక్కొక్క మడ్లే 2-3 గుంటల పొక్కలు తీసుకుంటా, జేసిప్తో తీసుకుంటా, ఒక 5-6 హార్వెస్టర్లు, అది డోజర్లు
జేసీబీలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక బెటాలియన్తో తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేశారు. ఇది మా సాగులో ఉన్నాం కాబట్టి ఒక 50 సంవత్సరాల నుంచి మాకు సాగు చేసుకోనికే మాకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాము. దీని విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ FRO దగ్గరికి పోయినాము, FDO దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి పోయినాము. అయినప్పటికీ ఎమ్మెల్యే ఇప్పుడు సలహాదారు ప్రభుత్వ వైపు సలహాదారు షబీరల్ దగ్గరికి పోయినాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాది సాగులో ఉన్నాం కాబట్టి మాకు సాగు చేసుకోనికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాము. గత 50 ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకు తమకు పట్టా భూములు ఇవ్వాలా, అదేవిధంగా పోడు భూములకు అవకాశం కల్పించాలా, దాడులు చేయకుండా ఉండాలా, కేసులు నమోదు చేసిన వాటిని ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చి సాగుకు అవకాశం కల్పించాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, అక్కాపూర్, కామారెడ్డి జిల్లా.